దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో టాలెంట్ ఇస్తూ ఉంటాడు. మా అమ్మ వంటల్లో వీక్ అయినా కూడా వడ్డీ లెక్కలు మాత్రం వండర్ఫుల్గా చేస్తుంది. అది కూడా పెన్ను పేపర్ లేకుండా నోటితోనే చెప్పేస్తుంది. తను చదువుకోలేదు, తనకంటూ ఎవరు తోడు లేకపోయినా కూడా తానే మా ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉన్న ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎంత కష్టపడతారో అలాంటిది మా అమ్మ ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసింది. నిజంగా తనని చూసి నేర్చుకోవాలేమో ధైర్యంగా ఎలా ఉండాలో. హ్యాట్స్ ఆఫ్ టు అమ్మ. ఇంతకీ దహి బెండి కర్రీ తిన్నారా మీరు ఎప్పుడైనా? తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో బెండకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం 1/2 కప్పు పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అదే ప్యాన్లోకి మరి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చి ఈ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.